హైదరాబాద్ నార్చరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలాయి. భారీగా పేలుడు శబ్దం రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. సిలిండర్ల పేలుడు ధాటికి మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. टीवी 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 నాచరం ఘటనపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ వైట్ అని తెలుసుకుందాం. రమేష్, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? నాచరంలోని మల్లాపూర్లోని కెమికల్ ఫ్యాక్టరీలో ఒకసారి అగ్ని సంభవించింది. రియాక్టర్ లో పేలుడు సంభవించడం తోటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దాదాపు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించింది. దీంతో చుట్టుపక్కల ఆ ప్రజలు కూడా చూసి ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ దట్టమైన పొగలు దాదాపు కిలోమీటర్ల వరకు కూడా కనిపిస్తున్నాయి. ఈ పొగలతో పాటుగా ఈ పొగలు రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ప్రస్తుతానికి ఆ ఘాటైన ఆవాసంతో కూడా వాళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఈ పేలుల్లో ఒక్కటేసారిగా సంబంధించి చుట్టుపక్కల ఏమవుతుందో అర్థం కాకుండా ప్రజలంతా కూడా పరుగులు పెట్టడం జరిగింది. అక్కడ పూర్తిగా పరిస్థితి అదుపుతప్పుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కూడా సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ కు చేరుకోలేదు. మరోవైపు సంఘటన పూర్తిగా అదుపులో తెచ్చేందుకు అటు అధికారులు అంటే అటు ఫైర్ ఇంజిన్ కి ఇప్పటికి కాల్ చేసి ఉన్నారు. స్థానికులు చాలా మంది కూడా చెప్తూనే ఉన్నారు. ఆయన సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ ఘాటైన కెమికల్ వాసనతోటి అక్కడ పూర్తిగా ఘాటైన వాసనతోటి లోపలికి వెళ్ళే సమీప ప్రాంతాన్ని కూడా ప్రజలు కావచ్చు అధికారులు కూడా వెళ్ళలేకపోతున్నారు. మరోవైపు దట్టమైన పొగలు కిలోమీటర్ల పైకి కూడా కనబడుతున్నాయి. మరోవైపు కొంత మేరకు దాదాపు మల్లాపూర్ నాచారం ఏరియా మొత్తాన్ని కూడా ఈ దట్టమైన పొగలు మొత్తం పూర్తిగా అలుముకొని ఉండిపోయినాయి.
దీంతో ప్రజలు నానా ఘటనావాసం ఉక్కురిపికెళ్తారు. మరోవైపు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏదైతే స్థానిక నివాస ప్రాంతాలను వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం పోలీసులు కూడా ఉన్నారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి అక్కడ ప్రజలు అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ దూరంగా రావాలని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు. కమ్మింపు ప్రాంతంలో అయితే ఫ్యాక్టరీ నుంచి రియాక్టర్ లో పేలుడు కావచ్చు, సిలిండర్ కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇంకా పేలుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇంకా నానాటికి పొగలు కావచ్చు, మంటలు కూడా బాగానే విస్తరిస్తున్నాయి. కాబట్టి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండొద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.